ఎండలు దంచి కొడుతున్నాయి. 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎండవేడిమి ఇబ్బందులు పెడుతుంటే రాత్రుళ్ళు వేడిగాలులు మొదలవుతున్నాయి. దాంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఆలోచించే పరిస్థితులు మొదలయ్యాయి. ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు కొందరు ఇళ్లల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉదయం రాత్రుళ్ళు మొత్తం 24 గంటలు ఆఫీసు లేదంటే ఇళ్లల్లో ఏసీలోనే ఉంటున్నారు. మరి ఏసీలను ఇలా నిత్యం వినియోగించడం ఆరోగ్యానికి మంచిదేనా? ఎలాంటి దుష్ప్రభావాలను చూపిస్తుంది? ఏసీలో ఎక్కువ సమయం గడిపితే అది ఆరోగ్యానికి, శరీరానికి చాలా హాని కలిగిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గదిలో ఏసీ చల్లగాలిని అందించడం ద్వారా వేడిని తగ్గించడానికి పనిచేస్తుంది. కానీ అది శరీరం ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందట. ఏసీ తేమను తగ్గిస్తుంది. దీని వలన చర్మం, కళ్ళు పొడిగా మారతాయి. ఇలా జరిగితే చర్మం బాగా దెబ్బతింటుంది. ఏసీ నుంచి వచ్చే చల్లని గాలి కారణంగా శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల దాని వాడకాన్ని తగ్గిస్తే మంచిదని అంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల దుమ్ము, ఫంగస్ లేదా ఏసీ ఫిల్టర్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల అలెర్జీలు లేదా ఆస్తమా వస్తుంది. అకస్మాత్తుగా ఏసీ గాలి నుండి బయట వేడిలోకి వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని ఫలితంగా జలుబు లేదా ఫ్లూ వస్తుంది. ఏసీ చలిలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఆర్థరైటిస్ తీవ్రమవుతుంది. నిరంతరం ఏసీలోని చల్లని గాలికి గురికావడం వల్ల శరీరం సోమరితనంగా ఉంటుంది. చురుగ్గా ఉండలేరట. ఇది శరీర శక్తిని ప్రభావితం చేస్తుంది. ఏసీ నుండి వచ్చే చల్లని పొడిగాలి సైనస్ రద్దీని కలిగిస్తుంది. టెన్షన్, తలనొప్పి లేదా మైగ్రేన్లకు దారితీస్తుంది. మూసివేసిన ఏసీ గదులలో నివసించడం వల్ల స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ తీసుకోవడం పరిమితమవుతుంది. దీనివల్ల ఊపిరాడకపోవడం, అలసట కలుగుతుంది. ముఖ్యంగా కాంటాక్ట్ లెన్సులు ధరించే వారికి లేదా ఎక్కువసేపు స్క్రీన్లు ఉపయోగించే వారికి ఏసీ గాలి కళ్లను పొడిబారిస్తుంది. చల్లని ఏసీ బయటి ఉష్ణోగ్రతల మధ్య వేగం కదలడం వల్ల శరీరానికి ఒత్తిడి కలుగుతుంది.